అది ప్రభాస్ గొప్పతనం. ఇక సైనికుల ప్రాణాలకు రక్షణగా ఉండాలని వారికి అవసరమయ్యే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ప్రతి సైనికుడికి అందాలి. అంతేకాకుండా అందుకు అవసరమయ్యే విరాళాన్ని నేనే ఇస్తానంటున్న ప్రభాస్. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ ఎవరు ఆలోచిస్తున్నారు? ఈరోజు మనం ఇంత ప్రశాంతంగా ఇక్కడ మన జీవనాన్ని సాగిస్తున్నామంటే బార్డర్లో ఆ సైనికుడికి శ్రమ కాదా? అది ఎవరికి తెలియదా? తెలిసే నటిస్తుంటారా? ఎవరికి తెలియదండి, అందరికీ తెలుసు. తెలిసినా మనకెందుకులే, మనం బాగుంటే చాలు. పక్కోడు ఎలా సంకనాకపోయినా పర్వాలేదు, పక్కోడు ఎలా నాశనం అయిపోయినా పర్లేదు, పక్కోడు ఎలా సచ్చినా పర్వాలేదు, మనం బాగోవాలి, మనమే బాగోవాలి. ఇది ఈ దరిద్రపు ఆలోచన. ఈ దరిద్రపు ఆలోచనే కొంతమందిని ఒక శాడిస్టులా తయారు చేస్తుంది. ఇక ప్రభాస్ డొనేషన్స్ ఇవ్వడం కొత్త ఏమీ కాదు. కోవిడ్ టైంలో బాహుబలి టీం తరపు నుంచి దేశం కోసం 100 కోట్లు విరాళాలు ఇచ్చిన దానకర్ణుడు. 100 కోట్లు, ₹1,00,000 ఇవ్వడానికి వస్తున్నారు. కోట్ల రూపాయలు ఉన్నవాళ్ళు. నాకు తెలిసి ప్రభాస్కి 1,000 కోట్ల